పిఠాపురం తెలుగుదేశం నాయకుడు వర్మ గారికి ఎమ్మెల్సీ ఇస్తారని అందరూ అనుకున్నారంట. ఎవరు అనుకున్నారండి? ఛానల్స్ వాళ్ళు అనుకున్నారంట. ఈ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అనుకున్నారు, లేదంటే మిగతా ఛానల్స్ వాళ్ళు అనుకున్నారు కాబట్టి వర్మ గారికి ఇవ్వలేదని చెప్పి తెగ బాధపడిపోతున్నారు. కానీ వర్మ గారికి ఎమ్మెల్సీ సీటు రాకపోవడానికి కారణం వర్మ గారే. ఈ విషయం గురించి మాట్లాడుకునే ముందు, దిస్ ఈస్ త్వరగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్. మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం మీ బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఆ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ కూడా నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే వీడియోలు అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఒక్క వర్మ గారికే కాదు, దేవినేని ఉమాకి రాలేదు, ఇంకా చాలామంది, ఒకళ్ళేంటి చాలామంది, దాదాపు ఒక 20-25 మంది దీనికోసం ట్రై చేశారు, ఎమ్మెల్సీ కోసం ట్రై చేశారు. అందరూ కూడా ఎక్కడొక్కడి ఈ గతంలో పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళు, టికెట్ రాని వాళ్ళు, ఆ టికెట్ రానందువల్ల అప్పుడు బుజ్జగించే కార్యక్రమాల్లో భాగంగా మీకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్తారు. ఇది చాలా క్వైట్ న్యాచురల్. రాజకీయాల గురించి ఈ మాత్రం తెలిసినాడు ఎవరికైనా కూడా ఈ మాత్రం నాలెడ్జ్ ఉంటుంది. టికెట్ ఎందుకు ఇవ్వట్లేదు మీకు అని చెప్పడానికి ఆ టైంకి వాళ్ళు రివర్స్ అవ్వకుండా, ఎలక్షన్లో ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసం అని చెప్పి మీకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్తారు. ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినంత మాత్రాన ఇచ్చేయాలి అంటే ఎన్ని ఉన్నాయి అక్కడ? ఉన్నది 4, మొత్తం 5లో ఒకటి జనసేనకి వెళ్ళిపోయింది. నాగబాబు గారు నామినేషన్ కూడా వేసేశారు. ఇంకా మిగతా 4 ఒకటి బీజేపీకి వెళ్ళిపోయింది. ఈ బీజేపీకి వెళ్ళిన దానికి కూడా కొంతమంది సణుగుతున్నారు. సరే, దాని గురించి కూడా మాట్లాడదాం. ఇంకా మిగిలింది 3 ఉంటే 30 మంది దీంట్లో వెయిటింగ్లో ఉంటే ఎంతమందికి ఇస్తారు? 3 ఉంటే 3కే ఇస్తారు. 3 ఉంటే 30 మంది వెయిట్ చేస్తున్నారు కదా అని 5కో 10 మందికి ఇస్తామండి అంటే కుదురుతుందా? కుదరదు కదా. 3 ఉంటే 3కే అవకాశం ఉంటుంది. మిగతా 27 మంది నిరాశ చెందవలసిందే. అందరూ ఏదో వర్మ గారు త్యాగం చేసేసారంటున్నారు. త్యాగం ఏంటండి? నాకు అర్థం కాదు. అక్కడ ఒక పక్కన జనసేనకిను తెలుగుదేశానికి పొత్తు కుదిరింది ఎలక్షన్ టైంలో. ఈయన పిఠాపురం నుంచి పోటీ చేస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇంకా అక్కడ వర్మ గారు ఉన్నా, ఇంకో సుబ్బారావు ఉన్నా, ఇంకో వెంకట్రావు ఉన్నా, ఎవరున్నా సరే అక్కడ త్యాగం ఏంటి అసలు? నీకు టికెట్ రాదు. ఎందుకంటే కూటమిలో పొత్తుల్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సిందే. ఆయన అక్కడ కోరుకుంటే అక్కడ ఇవ్వాల్సిందే. ఆయన పిఠాపురం కోరుకున్నాడు కాబట్టి వర్మ గారు త్యాగం చేయాల్సి వచ్చింది. ఇంకో దగ్గర అయితే అక్కడ ఉన్న వాళ్ళు త్యాగం చేయాల్సి వచ్చింది. దాంట్లో అసలు త్యాగం ఏంటి? మీకు టికెట్ రాదు, టికెట్ని రిజెక్ట్ చేస్తారు. అక్కడ తెలుగుదేశానికి అసలు అవకాశమే లేదు. అవకాశం లేని చోట త్యాగం ఏంటి అసలు? ఇదో పెద్ద ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు, వర్మ గారు త్యాగం చేశారు. తప్పదది, ఇంకంతే. పొత్తుల్లో భాగంగా తప్పదంతే. సరే, అప్పుడు ఆయన సైలెంట్ చేయడం కోసం ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని చెప్పారంటున్నారు. ఓకే. కానీ మొన్న లేటెస్ట్గా మధ్యలో పవన్ కళ్యాణ్ గారి మీద సూటిపోటి మాటలు ఎందుకు మాట్లాడాడు ఆయన? పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వంగానే అన్ని తగలెట్టేసే కార్యక్రమాలు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మొత్తం మెటీరియల్ అంతా తగలెట్టే కార్యక్రమాలు చేశాడు. గుర్తుందా వర్మ గారు? ఎవరు ఎక్కడా చేయలే. ఇప్పుడు చెప్పుకున్న మిగతా ఇప్పుడు ఎమ్మెల్సీకి 30 మంది వెయిటింగ్లో ఉన్నారని చెప్పుకున్నాం కదా. ఆ 30 మందిలో ఎవ్వరూ కూడా ఇలా తగలెట్టేయడాలు ఇవన్నీ చేయలే. ఓన్లీ ఒక్క వర్మ గారే అప్పుడు ఆఫీస్లో ఉన్న మెటీరియల్ అంతా తగలెట్టాడు, బహిరంగంగా తగలబెట్టాడు, నానా బీభత్సం చేశాడు. అక్కడ నిజంగా త్యాగం చేస్తే ఏం చేయాలా? నేను త్యాగం చేశానని చెప్పి సైలెంట్గా ఉండాలి. మళ్ళీ వచ్చిన అవకాశం అప్పుడు వినియోగించుకోవాలి. ఆయన ఏం చేశాడు? ఒక రకంగా తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేసేటప్పుడు మళ్ళీ త్యాగం అంటారేంటి? నాకు అర్థం కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఓకే అనాల్సి వచ్చింది. అనక తప్పదు, ఇంకంతే. సరే ఓకే అంటున్నాడు. ఓకే అన్న తర్వాత సరే బాగా పనిచేశాడు. ఆయన బాగా పనిచేశాడు, అంతవరకు ఓకే. గెలిపించిన తర్వాత 2-3 సందర్భాల్లో ఇబ్బందికరమైన స్టేట్మెంట్లు ఇచ్చాడు. లేటెస్ట్గా కష్టపడి గెలిచిన వాళ్ళతో గెలుపని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి అన్నారని చెప్పి మొత్తం అన్ని మీడియాల్లోనూ కూడా వచ్చింది. మరి ఈ మాట ఎందుకు మాట్లాడాడు ఆయన? ఎందుకు మాట్లాడాడు అంటే, నేను కూడా ఇక్కడ ఒక పవర్ సెంటర్ని చూపించే ప్రయత్నం చేశాడు ఆయన ప్రతిసారి కూడా. పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు, అంటే ఆయన టికెట్ రాకముందు నా అంత రోడ్డు లేడు, నేను లేకపోతే ఇంకెవడు ఇక్కడ ఉండటానికి వీల్లేదని చెప్పి గందరగోళం చేశాడు. అది అయిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేశాడు. ఓకే, అంతవరకు. కానీ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత కూడా
2-3 సందర్భాల్లో నేను కూడా ఇక్కడ పవర్ సెంటర్ని అన్న ఇమేజ్ వచ్చేలాగా ప్రయత్నం చేశాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న దగ్గర ఇంకొక పవర్ సెంటర్ని యాక్సెప్ట్ చేస్తారు ఎవరన్నా? ఏ రాజకీయ పార్టీ, బుద్ధి జ్ఞానం ఉన్న ఏ రాజకీయ పార్టీ అని చేస్తుందా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్న దగ్గర కూటమిలో నుంచే ఇంకొకళ్ళు పవర్ సెంటర్గా ఎదుగుతాను, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఈసారి సీట్ కాకుండా నేనే అక్కడి నుంచి పోటీ చేస్తాను కుప్పంలో అంటే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారా? అలా ఇంకో పవర్ సెంటర్గా మారే ప్రయత్నం చేసి తప్పు చేశాడు ఈయన. ఎందుకంటే ఆయనకి అక్కడ తప్ప ఇంకా ఎక్కడ అవకాశం లేదు. ఆయన ఏదో రాజకీయ ఉనికి కాపాడుకున్నాను అనుకునే ప్రయత్నంలో ఆయన ఏం చేశాడు? నేను ఒక పవర్ సెంటర్ ఉన్నానని చెప్పే ప్రయత్నం చేశాడు. అదే తప్పు ఆయన చేసిన పని. ఎమ్మెల్సీ వచ్చేదాకా ఆగి ఆ ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత ఈ ప్రయత్నం చేసినా కూడా, ఇలాంటి 2-3 డైలాగులు చెప్పినా కూడా ఓకే, ఈయన ఎమ్మెల్సీ మంత్రి, ఆయన ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యే, మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఓకే, ఈయన కూడా తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఈయనకో పవర్ ఉంది, ఈయనకో గౌరవ మర్యాదలు ఉండాలి, ఇవన్నీ ఉండేవి. తొందరపడి ఒక కోయిల ముందే కూసిందని చెప్పి వర్మ గారు చేసిన తప్పులు, నేను ఇక్కడ ఒక పవర్ సెంటర్ని నువ్వు మాత్రమే కాదని పవన్ కళ్యాణ్ గారికి చెప్పే ప్రయత్నం ఏదైతే చేశారో దాని వల్లనే ఇప్పుడు అక్కడ పెండెం దొరబాబు గారిని ఇమ్మీడియట్గా జనసేనలో చేర్చుకున్నారు. నువ్వు ఒకడవే కాదా, నీకన్నా అందరూ మిగతా వాళ్ళందరినీ కూడా మేము మా పార్టీలో చేర్చుకుంటామని చెప్పి పార్టీని బలోపేతం చేస్తున్నాడు ఆయన. రేపో మాపో వంగగీత గారిని కూడా చేసుకుంటారు. ఎప్పుడు ఎలక్షన్ ముందే చెప్పారు వంగగీత గారు మా క్యాండిడేట్ అని. వంగగీతని మేము ఏమనమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన నోటితో ఆయన అన్నాడు, వంగగీత మా మనిషే, అంటే మా ప్రజారాజ్యం మనిషే, ఏదో అవసరం కొద్ది అక్కడ ఉన్నట్టుంది అన్నట్టుగా మాట్లాడి మా అమ్మాయిని మేమేమన్నారు. వంగగీత ఈ రోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి జనసేనలోకి వచ్చేసి అమ్మాయి. ఇంక నీ అవసరం ఏంటబ్బా, వర్మ గారి అవసరం ఏంటి అక్కడ? ఇది కాకుండా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు పిఠాపురం నుంచే పోటీ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడే గెలిచారు. ఇంతకుముందు 2 చోట్ల వేరే చోట్ల పోటీ చేశారు, అక్కడ ఓడిపోయారు. ఇప్పుడు పిఠాపురంలో గెలిపించారు. అసలు లాస్ట్ టైం కూడా పిఠాపురంలో పోటీ చేయమని చాలామంది అడిగినా కూడా ఆయన భీమవరంలోనూ గాజువాకలోనూ పోటీ చేశారు. సరే, ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేశారు, గెలిచారు, సేఫ్ నియోజకవర్గం. ఆయన ఆ నియోజకవర్గాన్ని సేఫ్ చేసుకుంటున్నాడు, పైగా అక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాడు. ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఇంకొక ప్రతి ఎలక్షన్ అప్పుడు నేనున్నాను ఎవడొకడు బయలుదేరుతుంటే అలా ఇంకొక పవర్ సెంటర్ వచ్చే అవకాశాన్ని ఎవరన్నా ఎంకరేజ్ చేస్తారా? ఇంకొక రకంగా మాట్లాడదాం. ఒకవేళ రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ జనసేన విడిపోతాయి అనుకోండి, కూటమిలో నుంచి రేపు ఎలక్షన్ 2029 ఎలక్షన్లో విడిపోయి అనుకుందాం. విడిపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాల్సి వస్తుంది పిఠాపురం నుంచే. అక్కడ తెలుగుదేశంలో ఇంకో బలమైన నాయకుడు రెడీగా ఉండడానికి ఈయనే ఎంకరేజ్ చేస్తాడా? రేపు పొద్దున ఈయనకి ప్రత్యర్థి ఎవరవుతారు? మళ్ళీ వర్మ గారు అవుతారు. వర్మ గారిని బలవంతుని చేసే కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేస్తారు? ఎందుకంటే పైగా ఈయన అలా మాట్లాడుతున్నప్పుడు నేను ఇంకో పవర్ సెంటర్ ఉన్నాను అబ్బాయి అని మాటికి గుర్తు చేస్తుంటే అలాంటి వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే కాదు, ఇందాక నేను చెప్పాను కదా, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంకరేజ్ చేయరు, మంగళగిరిలో లోకేష్ గారు కూడా ఎంకరేజ్ చేయరు. అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన పులివెందుల్లో ఇంకొకరిని రాణిస్తారు? ఆయన రానివ్వరు కదా. సో ఇట్లాగే ప్రతి చోట కూడా పక్కన ఒక పవర్ సెంటర్ ఎదుగుతానంటే ఏ నాయకుడు ఒప్పుకోడు. సో అనవసరంగా ఆ పని చేసి ఆయన కాళ్ళ కిందకి ఆయనే నీళ్ళు తెచ్చుకున్నాడు వర్మ గారు. అనవసరంగా పవన్ కళ్యాణ్కి ఎగ్నెస్ట్గా మాట్లాడి, ఎవరు కష్టపడి గెలిచారో వాళ్ళే లీడర్లు, ఎవరు జనంలో ఉంటే వాళ్ళే లీడర్లు, ఇట్లాంటి మాటలు మాట్లాడి అనవసరంగా ఆయనే తెచ్చుకున్నాడు. ఇక త్యాగాలు చెప్పాను కదా ఇందాక, మిగతా అందరూ దేవినేని ఉమా త్యాగం చేయడం అంటే ఏంటి? నీకు టికెట్ రాదంటే నీ త్యాగం చేశాను చెప్పుకోవాలి అంతే. అక్కడ అంతే. వైసీపీ నుంచి వచ్చిన నాయకుడు అసలు ఉమా పరిస్థితి ఏంటనేది అసలు డౌటే. ఇంకా ఇప్పుడే ఇవ్వకపోతే 2027 దాకా మళ్ళీ అవకాశాలు లేవంటున్నారు. 2027 నాటికి ఉమానికి మళ్ళీ అసలు ఎంకరేజ్ చేస్తారా చేయరా? ఉమా అసలు రాజకీయ జీవితం అంటే అనేది క్వశ్చన్ మార్క్. అలాగే మిగతా వాళ్ళు ఉన్నారు, చిన్న వాళ్ళు ఉన్నారు, గతంలో ఎమ్మెల్సీలు చేసిన వాళ్ళు, మళ్ళీ కావాలని అడిగిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు అలా పనిచేసుకుంటూ వెళ్తారు. ఎందుకంటే ఇందులో చాలా మంది వేరే పార్టీలకు వెళ్ళి ఎమ్మెల్యేని వాళ్ళు, వేరే పార్టీల్లో వీళ్ళకి అవకాశాలు రావు, అందుకని తెలుగుదేశంలో ఉన్నారు. ఇవ్వలేదు, ఈరోజు అవ్వలేదు, ఇంకో పదవి కోసం అడుగుతారు, లేదంటే 27లో ఇవ్వండి అని అడుగుతారు, లేదా ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కన్నా టికెట్ ఇవ్వండి అని అడుగుతారు. అంతే తప్ప ఇప్పటికిప్పుడు ఈరోజు కూటమి ఉన్న పరిస్థితుల్లో ఏదో వర్మ గారు ఏం చేస్తాడు, ఇప్పుడు టీవీ ఛానల్స్లోనూ
యూట్యూబ్ ఛానల్స్ వర్మ గారి రియాక్షన్ ఎలా ఉంటుంది చూడాలి. ఏముంటుంది? ఏమీ ఉండదు రియాక్షన్. ఏమున్నా ఉపయోగం లేదు. ఇప్పుడున్న పార్టీ పరిస్థితుల్లో ఎవ్వరు తిరుగుబాటు చేసినా కానీ వాళ్ళ రాజకీయ జీవితం పోవడమే తప్ప ఎవరికి ఏ ఉపయోగం లేదు. ఎవరు టీడీపీ పట్టించుకునే పరిస్థితి లేదు, జనసేన పట్టించుకునే పరిస్థితి లేదు. కూటమి చాలా బలంగా ఉంది. అలాంటి టైంలో నా అంతటి వాళ్ళు లేడానికి గెలిస్తే ఉపయోగం లేదు రాజకీయంగా. ఇంకొక బ్లండర్ మిస్టేక్ అవుతుంది. ఇప్పుడు కూటమి మీద తిరుగుబాటు చేస్తే అది ఇంకో బ్లండర్ మిస్టేక్ అవుతుంది రాజకీయంగా, వీళ్ళందరూ ఎవరైనా సరే. అందుకని రాజకీయాలు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు కదా అని చెప్పి వీళ్ళంతా సత్పురుషులు లేరని కాదు. లోపల బాధ ఉంటుంది. అవకాశం చూస్తుంటారు. అవకాశం వీళ్ళకి దొరికితే వీళ్ళు చేస్తారు. అవకాశం ఏది దొరకకపోతే అధిష్టానం ఎప్పుడో అవకాశం ఉంటే వీళ్ళకి ఇస్తుంది, లేదంటే పక్కకి పోంటారని ఆయన అంటుంది. అంతకన్నా చేసేది ఏం లేదు. అవకాశాలు ఉండాలి కదా. ఇప్పుడు ఫైనల్గా బీజేపీ విషయానికి వద్దాం. బీజేపీకి ఇచ్చారని చెప్పి కొంతమంది బీజేపీకి ఇవ్వడం ఎందుకు అంటున్నారు. ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తారు? కూటమిగా కలిసి ఉన్నప్పుడు ప్రతిసారి వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాల్సిందే. ఎందుకంటే కేంద్రంలో వాళ్ళతోటే లింకు. వీళ్ళు సరిగ్గా ఉన్నంతసేపే కేంద్రంతో లింక్ ఉంటుంది. వీళ్ళు సరిగ్గా ఇక్కడ ఏమాత్రం చిన్న తేడా చేసినా కేంద్రంతో ఉన్న లింకులు తెగిపోతాయి. కేంద్రంతో ఉన్న లింకులు తెగిపోతే అమరావతికి నిధులు ఆగిపోతాయి, పోలవరానికి నిధులు ఆగిపోతాయి, ఎయిర్పోర్ట్లు ఆగిపోతాయి, అవుటర్ రీజనల్ రింగ్ రోడ్ ఒకటి పెట్టారు అక్కడ అమరావతి దగ్గర, అది ఆగిపోతుంది, రైల్వే ప్రాజెక్టులు ఆగిపోతాయి. తమాషానా? కాబట్టి ఖచ్చితంగా రాజకీయ అవసరాలు ఎవరు ప్రేమతో ఎవరు తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు నాయుడు గారు ప్రేమతోటి బీజేపీకి ఒక ఎమ్మెల్సీ ఎవరు, ఒక రాజ్యసభ ఎవరు, రాజకీయ అవసరాలు అంతే. రాజకీయ అవసరాల దృష్ట్యా బీజేపీ అడిగితే ఇచ్చి తీరవలసిందే. అది ఈ రోజున్న పరిస్థితి, ఈ రోజున్న రాజకీయ పరిస్థితి. రేపొద్దున బీజేపీ అలాంటి పరిస్థితుల్లో ఉంటే బీజేపీ కూడా రాజకీయ అవసరాల కోసం కొన్ని చేయాల్సి వస్తుంది, కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది, లేదంటే వాళ్ళు డామినేషన్ కూడా చేస్తారు. సేమ్ అంతే. ఇప్పుడు డామినేషన్ చేసే అవకాశం ఉన్న దగ్గర డామినేషన్ చేస్తారు తప్ప ఎవరు త్యాగాలు చేయరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఉంటే అసలు జనసేనని ఎందుకు పొత్తు పెట్టుకుంటారు, భారతీయ జనతా పార్టీని ఎందుకు పెట్టుకుంటారు? రాజకీయ అవసరం ఉంది కాబట్టి పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి అడ్జస్ట్మెంట్లు ఖచ్చితంగా చేయవలసిందే. బీజేపీకి ఎందుకు ఇస్తున్నారు అంటానికి కుదరదు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూసే నేను, ఆ బీజేపీకి ఇవ్వాల్సిన అవసరం ఉంది, బీజేపీకి ఇవ్వకపోతే అది వర్మ గారికి వచ్చేది, ఇలాంటి పిచ్చి మాటలు మాడుతున్నారు. రాజకీయ అవగాహన మీకు లేదు అని అర్థం. అర్జెంటుగా మీరు ఆ యూట్యూబ్ ఛానల్స్ మూసేసుకుంటే మంచిది. ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడి ఇలాంటి రివ్యూలు చేసేవాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ మూసేసుకుంటే మంచిది. ఈ రోజున్న పరిస్థితుల్లో జనసేన అవసరం తెలుగుదేశం పార్టీకి ఉన్నది. తెలుగుదేశం పార్టీ కన్నా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన అవసరం ఉన్నది, భారతీయ జనతా పార్టీ అవసరం ఉన్నది. సో ఈ విషయాన్ని బట్టే అవసరమైతే బీజేపీకి ఇవ్వాల్సి వస్తే ఇవ్వాల్సి వస్తుంది అంతే. ముందే లేదా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు లెటర్ హెడ్ మీద రాసి, ఎప్పుడున్నా చంద్రబాబు నాయుడు గారి జీవితంలో లెటర్ హెడ్ మీద రాసి నేను పలానా వాళ్ళకి మంత్రి పదవి ఇస్తున్నానని ఎప్పుడు ఇచ్చారా? నాగబాబు గారి పేరు ఎందుకు రాసి ఇచ్చారు? రాజకీయ అవసరం ఉంది కాబట్టే చేశారు ఆ పని. సో రాజకీయ అవసరాల దృష్ట్యా చేసే పనుల్ని వాటిని రాజకీయ అవసరాల దృష్ట్యా చేసిన పనులుగా చేసుకోవాలి తప్ప ఏదో త్యాగం చేసేస్తుంది తెలుగుదేశం అనవసరంగా బీజేపీకి ఇస్తుంది, లేదంటే అనవసరంగా జనసేనకి ఇస్తుంది, లేదంటే జనసేన అనవసరంగా టీడీపీతో కలిసింది, లేదంటే బీజేపీ అనవసరంగా టీడీపీతో కలిసింది. ఇవన్నీ కాదు. ఆ రోజున్న రాజకీయ అవసరాల దృష్ట్యా రాజకీయ పార్టీలు నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలకు అనుగుణంగానే పనులు జరుగుతాయి. ఎప్పుడు ఏ తేడా జరిగినా కూడా 2014, 2019 మధ్యలో భారతీయ జనతా పార్టీతో ఎలా తేడాలు వచ్చినాయో మళ్ళీ అలా తేడాలు వచ్చేస్తాయి. తేడాలు వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా మారిపోయినాయో కూడా చూసాం. అవన్నీ చూసిన తర్వాత కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఇస్తున్నారు ఎమ్మెల్సీ, ఎందుకు ఇస్తున్నారు రాజ్యసభ అనేవాళ్ళు రాజకీయాలు తెలియని మూర్ఖులు అని అర్థం. సో ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అట్ ది సేమ్ టైం మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ కూడా నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, భారత్ మాతా కీ జై.